వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం 13 నుంచి 22వ వచనం వరకు చదువుదాం. మీ బైబిల్స్లో ఈ పోర్షన్ చూడాలని మనం చేస్తున్నాను. సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం 13 నుంచి 22వ వచనం వరకు. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదుకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను: అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి: చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజువు నగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటి వారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్మెర్హాకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమును ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడునైన నేనుందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబకులందరూ సాగిపోయిరి. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీరు ఎప్పుడైనా ఇత్తయిని గురించి విన్నారా? ఇత్తయిని గురించి విన్నారా? వినకపోతే ఇప్పుడు విందాం. ఇత్తయిని గురించి విందాం. ఇత్తయి జీవితంలో జరిగిన కార్యాల గురించి మనం విందాం. ఈ పోర్షన్ని మన మైండ్లో ఉంచుకుంటూ అవసరాన్ని బట్టి కొన్ని వచనాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. దావీదు జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు, దావీదు జీవితం, దావీదు యొక్క లైఫ్ ప్రొఫైల్ లేకపోతే లైఫ్ గురించి మనం చూసినప్పుడు చాలా ఉన్నతమైన అనుభవాలు, అలాగే లోయ అనుభవాలు. ఉన్నతమైన అనుభవాలు, లోయ అనుభవాలు, ఇలాంటి పరిణామాల నడుమ దావీదు జీవితం కొనసాగింది. ఇదిగో ఇప్పుడు మనం చదివిన ఈ పోర్షన్, ఈ సందర్భం ఏంటి అని అంటే, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కోరుకున్నాడు. అలా కోరిన క్రమంలో ఇశ్రాయేలులందరినీ ప్రోగు చేసుకొని దావీదు మీదకు దండెత్తి వస్తున్నటువంటి సందర్భంలో దావీదు పారిపోతూ ఉన్నాడు. ఆ పారిపోతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఈ సంఘటన అయితే దావీదు జీవితం ఒక ఉన్నతమైనటువంటి, దావీదు వ్యక్తిత్వం ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం. దావీదు పాలనా దక్షత కలిగినటువంటి వాడు, దావీదు సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు, దావీదు ఉన్నతమైనటువంటి ఆరాధికుడు, దావీదు దేవునిని అంటి వెంబడించినటువంటి వాడు. అందుకే అంటాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అని. దావీదు ప్రతి మూమెంట్లో, అది లోయ అనుభవమైనా, అది ఉన్నత అనుభవమైన, దేవునిని ఆశ్రయించి నడిచిన వాడు దావీదు యొక్క జీవితం, దావీదు యొక్క వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయమైనటువంటిది. అలా మనం గమనించినప్పుడు సౌలు దావీదును తరుముతున్నాడు. హకీలా మాన్యంలో దావీదు ఉన్నాడని తెలిసి సౌలు కొంతమందిని తీసుకొని దావీదును పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో సీన్ రివర్స్ అయింది. ఏంటి అని అంటే,
దావీదే సౌలును పట్టుకున్న సంఘటన జరిగింది. అక్కడ పట్టుకొని తన ఈటను, తన నీటి బుడ్డిని అనగా వాటర్ బాటిల్ని తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళిపోయి గట్టిగా కేక వేస్తాడు. కేక వేసి, ఇదిగో నీ 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 ఈట, నీ నీళ్ళ బుడ్డి నా దగ్గర ఉన్నాయి అని అంటాడు. అన్నప్పుడు ఆ తర్వాత సౌలుని నిద్రలేపుతారు. నిద్రలేపిన తర్వాత ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, ఇక్కడ ఉంటే నా ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతాడు. ఆ ఫిలిస్తీన్ల దేశం గురించి ఒకసారి మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచియుండుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుగుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దను తప్పించుకొని లేచి ఇక్కడ ఫిలిస్తీన్ల దేశంలోనికి వస్తాడు దావీదు. ఫిలిస్తీన్ల దేశంలోనికి వచ్చిన తర్వాత అక్కడ ఆకీషు అనే రాజు, ఆ మాట నేను చదువుతున్నాను. ఒక్కసారి అదే అధ్యాయంలో 3వ వచనం. దావీదు గాతులో ఆకీషు నొద్దకు చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. అలా దావీదు గాతునకు అనగా ఫిలిస్తీన్ల దేశమునకు చేరిన తరువాత ఆకీషు ఒక పట్టణాన్ని దావీదుకి ఇస్తాడు. ఆ పట్టణమే సిక్లగు. సిక్లగ్లో కాపురం ఉంటూ ఉన్నాడు. సిక్లగ్లో కాపురం ఉంటూ సౌలు నుంచి ప్రొటెక్ట్ చేయబడుతున్నాడు. అంటే సౌలు నుంచి భద్రపరచబడుతున్నాడు గాతులో. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అని అంటే, ఇత్తయి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇత్తయి దావీదుకు అంతగా ఫ్యాన్ అవ్వడానికి, లేకపోతే ఇత్తయి దావీదు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం గమనిస్తే 27వ అధ్యాయంలోనే 7వ వచనాన్ని మనం గమనిస్తే దరిదాపుగా సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూడనక్కర్లేదు. దరిదాపుగా అక్కడ 1 సంవత్సరం 4 నెలలు అక్కడ నివాసం ఉంటాడు దావీదు. ఆ నివాసం ఉన్న దానిని బట్టి గాతులో ఉన్నటువంటి కొంతమంది ఈయనకు ఫ్యాన్ అయిపోయారు. దావీదు జీవితానికి ఆకర్షింపబడ్డారు. అలా ఆకర్షింపబడిన మీదట గాతులో ఉన్నటువంటి గాతులో ఉన్నటువంటి వారిని గిత్తీయులు అంటారు. గాతులో ఉన్నటువంటి వాడైనటువంటి గిత్తీయుడైనటువంటి ఇత్తయి ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు నేను చెప్పినట్లుగా, మనం మాట్లాడినట్లుగా ఒక ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు. అలా వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు కనుక అంటూ ఉన్నాడు 29వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం 6వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆకీషు ఒక సాక్ష్యం చెప్తున్నాడు దావీదు గురించి. ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఆకీషు ఎవరు అని అంటే ఫిలిస్తీన్ల రాజు. అంటున్నాడు, దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? వింటున్నారా? ఆకీషు రాజు. ఎవరి గురించి చెప్తున్నాడంటే దావీదు గురించి చెప్తున్నాడు. ఈ సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఎవరు అని అంటే ఆకీషు. ఆ ముందు కనుక మనం గమనిస్తే ఇక్కడ దావీదు గొల్యాతును చంపాడు. ఈ గొల్యాతు ఎవరు? గాతువాడైన గొల్యాతు ఫిలిస్తీయుడు. ఇప్పుడు దావీదు ఎవరి దేశంలో చేరారంటే, ఎవరినైతే లేకపోతే గాతులో ఉన్నటువంటి గొల్యాతు ఎవరైతే ఉన్నారో అతనిని చంపినటువంటి దావీదుకు వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వటం మాత్రమే కాదు, ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ఆశ్రయం ఇవ్వటం మాత్రమే కాదు, ఇప్పుడు ఆకీషు రాజు దావీదుని గురించినటువంటి సాక్ష్యం చాలా గొప్పది. సాక్ష్యం చాలా గొప్పది. సాక్ష్యం అన్నప్పుడు చర్చిలో సాక్ష్యం కాదు కావాల్సింది. చర్చిలో మనం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టో, ఇక్కడ మనకున్న పరిస్థితులు అన్నిటిని బట్టో చాలా చక్కగా మనం ఉంటాం. నీ సాక్ష్యం లేకపోతే నా సాక్ష్యం ఎక్కడ 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 నిజంగా నా సాక్ష్యం, ఖచ్చితమైన సాక్ష్యం నాకు కనిపిస్తుంది అని అంటే నా వర్క్ ప్లేస్లో. ప్రభుదాసు సాక్షి గురించి తెలుసుకోవాలంటే ప్రభుదాసు ఉన్నటువంటి కాలనీకి నేను వెళ్ళాలి. చర్చిలో ఇప్పుడు ప్రభుదాసు వచ్చి హ్యాపీగా వింటున్నాడు, చాలా చక్కగా చూస్తున్నాడు, చాలా అటెంటివ్గా వింటున్నాడు. కానీ ప్రభుదాసు యొక్క సాక్ష్యం ఎక్కడ తెలుస్తుంది అని అంటే సమాజంలో తెలుస్తుంది. ఇంకా ఖచ్చితమైన సాక్ష్యం ఎక్కడ తెలుస్తుంది అంటే మనమంటే ఎరగనటువంటి వారు, లేకపోతే మన దేవుడు అంటే ఎరగనటువంటి వారు, వారి మధ్య మన సాక్ష్యం, ఖచ్చితమైన సాక్ష్యం వస్తుంది. ఇది ఆకీషు వ్యతిరేకంగా లేకపోతే గొలియాతును చంపినటువంటి దావీదుకు ఆశ్రయం ఇచ్చాడు. అది శుభ పరిణామం. సిక్లగును ఒక పట్టణాన్ని వాళ్ళకి ఇచ్చారు, అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఒక యుద్ధానికి వెళ్ళవలసిన ఈ సందర్భం ఆ విషయాలు మనకి ఇప్పుడు అప్రస్తుతం. ఆ సందర్భంలో దావీదుని పిలిచి ఆకీష్ అంటూ ఉన్నాడు. ఆ మాటను చూస్తే, నీ యందు యథార్థపరుడవై ఉన్నావు. నీవెవరవు అని అంటే యథార్థపరుడవు. నీ యందు నాకు ఏ దోషము కనబడలేదు. శత్రువులను సహితం ఆకర్షించేటువంటి వ్యక్తిత్వం దావీదుది. జాగ్రత్తగా ఈ మాట నేను స్ట్రెస్ చేస్తూ ఉన్నాను. శత్రువులను సహితం ఆకర్షించే పర్సనాలిటీ, వ్యక్తిత్వం, మూర్తిమత్వం దావీదుది. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన వ్యక్తిత్వం, మన మూర్తిమత్వం శత్రువులను ఆకర్షించేదిగా ఉందా? ఒకసారి మనం ఆలోచించాలి. ఈ సాక్ష్యం చెప్పింది ఆకీష్ అనే విషయాన్ని నేను చెప్పాను. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం తీనక్కర్లేదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఒకని నడత లేకపోతే ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడట? శత్రువులను సహితం మిత్రులుగా చేస్తాడు. ఒకని ప్రవర్తన, ఒకని నడత యెహోవాకు ప్రీతికరంగా ఉంటే శత్రువులను సహితం మిత్రులుగా చేస్తాడు. ఇది సాక్ష్యం. నీవెక్కడున్నా, నేనెక్కడున్నప్పటికీ నా ప్రవర్తనలో మార్పు రాకూడదు. విశ్వాసుల మధ్య ఉన్నప్పుడు నా సాక్ష్యం ఓకే, దేవుని ఎరగనటువంటి వారి మధ్య నా సాక్ష్యం ఎలా ఉంది అంటున్నాడు ఆకీషు. నువ్వు యథార్థవర్తనుడు, నీలో ఏ దోషము నాకు కనబడలేదు. అది దావీదు యొక్క వ్యక్తిత్వం, అది దావీదు యొక్క సాక్ష్యం. అలాంటి వ్యక్తిత్వానికి ఆకర్షితుడైనటువంటి ఇత్తయి గురించి మనం ఈరోజు విందాం. అలాంటి వ్యక్తిత్వానికి ఆకర్షణీయుడైనటువంటి ఇత్తయి గురించి ఈరోజు మనం విందాం. చూద్దాం. ఆ మాటలు మనం గమనిస్తే, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దావీదు దగ్గరికి ఇత్తయి వచ్చాడు. వచ్చిన తర్వాత దావీదు దగ్గరికి ఇత్తయి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఏమీ లేవు. మనం చదివాం. అబ్షాలోముకు భయపడి పారిపోతున్నటువంటి దావీదు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ పారిపోయే సంఘటన, ఆ సందర్భంలో ఈయనెవరు? ఇత్తయి వచ్చాడు. ఇత్తయి వచ్చినప్పుడు ఇప్పుడు దావీదు నువ్వు నాతో రావద్దని వారిస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? దావీదు ఇత్తయిని నా వెంట రావద్దని చెప్తున్నాడు. సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. 19-20 వచనాలు నేను చదువుతుండగా మీ బైబిల్స్లో చూడాలని మనం చేస్తున్నాను. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని ఆశీర్వదిస్తూ ఇత్తయిని దావీదు పంపివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకోవాలి. దావీదు వ్యక్తిత్వాన్ని బట్టి, దావీదు జీవితాన్ని బట్టి, దావీదు యొక్క విరోచితమైనటువంటి
యుద్ధ నైపుణ్యాన్ని బట్టో కారణం ఏదైనప్పటికీ, తన యథార్థతను బట్టో కారణం ఏదైనప్పటికీ ఆకర్షితుడైనటువంటి ఇత్తయి 600 మందితో గాతు నుండి యెరూషలేము వచ్చాడు. గాతు నుండి యెరూషలేముకు వచ్చిన తరువాత వచ్చేసరికి యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకే భవిష్యత్ ఏంటో ఎలా ఉంటుందో తెలియనటువంటి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దావీదు ఇత్తయిని వారిస్తూ ఉన్నాడు. నువ్వు రావద్దు అంటున్నాడు. నువ్వు చాలా రాంగ్ టైంలో వచ్చావు. ఇప్పుడు నీకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. నువ్వు నిన్ననే వచ్చావు. నువ్వు పరదేశిగా వచ్చావు. ఇక్కడ స్థలం ఉంటే, లేకపోతే నేనుంటే ఇక్కడ నాతో పాటు నువ్వు ఉండాలని కోరుకొని వచ్చావు. నాతో ఉండడానికి నువ్వు నా స్నేహాన్ని లేకపోతే నా ఆశ్రయాన్ని నువ్వు కోరుకొని వచ్చావు. మంచిది, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు జరిగే పరిణామాలు ఏ విధంగా, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తే మాకు అర్థం కావట్లేదు. ఈ సమయంలో, ఈ పరిస్థితుల్లో నువ్వు నాతో రావడం అంత క్షేమం కాదు. కాబట్టి నువ్వు వెళ్ళిపో, రాజు అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోతే అబ్షాలోము ఒకవేళ నీకు స్థలం ఇచ్చి ఒకరు నీవు సంరక్షిస్తాడేమో, కానీ నువ్వు నాతో ఉండడం నీకు అంత క్షేమం కాదు. మేము ఎక్కడికి వెళ్తామో తెలియదు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ రైట్ టైమ్ టు ఫాలో మీ అని చెప్పి ఇత్తయితో మాట్లాడుతున్నాడు. ఇత్తయి కూడా అంటూ ఉన్నాడు. ఆ మాటను చూస్తే దావీదు అంటున్నాడు, నువ్వు పరదేశివి, యూదేతరుడు, నువ్వు ఇశ్రాయేలు కాదు, నువ్వు పరదేశివి. నీ వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే నాతో ఉండాలని ఒక నివాస స్థలాన్ని కోరుకొని వచ్చావు. మంచిది, చాలా సంతోషం. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు అన్నప్పుడు ఇత్తయి ఒక అవకాశాన్ని తీసుకొని, ఇత్తయి పరిస్థితులు కరెక్టే కదా, నేను గాతులో ఉన్నప్పుడు దావీదుని గురించి ఊహిస్తూ దావీదు దగ్గరుంటే నాకు కూడా క్షేమంగా ఉంటుందని చెప్పి దావీదు యొక్క విరోచితమైన లక్షణాలు, తన యథార్థత, తన పాలనా దక్షతను గురించి ఆలోచించినప్పుడు నాకు క్షేమకరమైనటువంటి స్థితి దావీదు దగ్గర ఉంటుందని చెప్పి నేను ఒక నివాస స్థలాన్ని కోరుకొని వచ్చినది నిజం. అయితే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. కాబట్టి నేను ఇక ప్లేట్ ఫిరాయించాలి. ఇక దావీదుతో ఉంటే నాకు క్షేమం కాదు. సొంత కొడుకే దావీదుని తరమడానికి, లేకపోతే రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి దావీదు మీదకి లేచాడు. కాబట్టి ఇక నేను ఉండటం క్షేమం కాదు అనుకొని అబ్షాలోము దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఈ గొడవ మాకెందుకురా బాబు, తండ్రి కొడుకులు కొట్టుకు చేస్తున్నారు రాజ్యం కోసం, ఫిలిష్తీయ దేశంలోనికి వెళ్ళిపోయి నేను క్షేమంగా ఉంటాను, కడుపున నీళ్లు కదలకుండా నేను హ్యాపీగా ఉంటాను, ఎందుకు నాకు ఈ రిస్క్ అని అనుకోలేదు. 21వ వచనం చదవాలి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం చదివినట్లయితే ఇత్తయి అంటూ ఉన్నాడు, దావీదు ముందు వచనంలో దావీదు ఇత్తయిని వద్దు, నాతో రావద్దు, ఎలా ఉంటుందో మాతో కూడా ఈ తిరుగులాట నీకెందుకు, నీవు తిరిగి నీ సహోదరుని తోడుకొని పో, ఇదిగో బ్లెస్ చేస్తున్నాడు, కృపా సత్యము నీకు తోడుగా వస్తాయని చెప్పాడు. అంత విన్నప్పటికీ, అన్ని మాటలు ప్రోత్సాహకరంగా ఇత్తయితో మాట్లాడినప్పటికీ ఇత్తయి అంటూ ఉన్నాడు 21వ వచనంలో, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడును రాజునగు నీవుందువో అదే స్థలమందు నీ దాసుడైన నేనుందునని రాజుతో మనవి చేశాను. ఇతయ్, నీకు అనుకూలంగా లేవు పరిస్థితులు, నీకు క్షేమం కాదు పరిస్థితులు. ఇదిగో అబ్షాలోము వచ్చేస్తున్నాడు, మేము పారిపోయే పరిస్థితిలో ఉన్నాం, మేమంతా కూడగట్టుకొని ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు బ్రతుకుతారో తెలియదు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, నీవు నాతో రావటం క్షేమం కాదు ఇత్తయి అని చెప్పినప్పుడు ఇత్తయి తీర్మానం అంటూ ఉన్నాడు, నేను చచ్చినాను బ్రతికినాను. అఫ్కోర్స్ నువ్వు ఎక్కడికి వెళ్తావో, లేకపోతే నీ భవిష్యత్తు ఏంటో, లేకపోతే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలియకపోయినప్పటికీ నేను వచ్చింది స్థలము కోరి వచ్చిన మాట వాస్తవమే, నేను పరదేశినైనది వాస్తవమే, నేను వచ్చినది నిన్ను కోరి వచ్చాను. నిన్ను కోరి వచ్చిన నేను నిన్ను అంటి వెంబడిస్తాను తప్ప పరిస్థితులు అనుకూలంగా లేవనో, పరిస్థితులు చేజారిపోతున్నాయనో, లేదా ఇలాంటి పరిస్థితుల నడుమ నాకు క్షేమం కాదనో నేను వెనుతట్టు తిరిగాను. మరొక ఆప్షన్ నాకు లేదు.
మరొక ఆప్షన్ నాకు లేదు, మరొక ఆప్షన్ వైపు నేను చూడను అంటున్నాడు. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడును రాజునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడును రాజునగు నీ ఉందువో. ఏ స్థలంలో ఉంటావో, ఏ ప్రాంతానికి వెళ్తావో, నువ్వు అంటే ఏ స్థలంలో నీ ఉందువు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలాంటి రిస్క్ బేర్ చేస్తావో, నువ్వు ఎలాంటి ప్రమాదాల గుండా వెళ్తావో, అయితే ఎలాంటి భయానకమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తావో, ఆ ప్రతి పరిస్థితులలో కూడా నేను నీతో వస్తాను. రిస్క్ ఉందా? ఉంది, రిస్క్ ఉంది. ఆ రిస్క్ నేను కూడా బేర్ చేయడానికి వస్తాను అంటున్నాడు. నా ఏలిన వాడును రాజువునగు నీ ఉందువో అదే స్థలమందు, ఆ స్థలమందే నీ దాసుడైన నేనును ఉందునని రాజుతో మనవి చేశాను. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు క్రైస్తవులముగా, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడిన వారంగా ఆ ప్రయాణం, రక్షణ అనుభవం అనేది ఒక రోజుతో ముగిసిపోయేది కాదు, ఒక సీజన్ని బట్టి అంతరించిపోయేది కాదు, మన జీవితంలో కొంతవరకు కొనసాగేది కాదు. ఇట్స్ ఎ కమిట్మెంట్ టు లైఫ్ లాంగ్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువాన్ని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే అది లోయ అనుభవం అయినా, ఉన్నతమైన అనుభవం అయినా, అది కన్నీరైనా, కష్టకాలమైన, వేదనైనా, నిర్వేదమైన, నిస్పృహ అయినా, అవమానమైన, చిత్కారమైన పరిస్థితి ఏదైనా సరే మన కమిట్మెంట్, మన అంకిత భావం ఎలా ఉండాలంటే ఇట్స్ ఎ లైఫ్ టైం. నా జీవితంలో నేను ఆశించిన ఆశీర్వాదం రాలేదనో, నా జీవితంలో పరిస్థితులు నాకు అనుకూలంగా లేవనో, నా జీవితంలో నేను ఊహించిన స్థాయికి నేను వెళ్ళలేదనో, నా జీవితంలో నేను అనుకుని నిర్ణయాలు చేసుకున్నాను, వాటిని దేవుడు ఆశీర్వదించలేదనో, విత్డ్రా, వెనుక తట్టు చూడడానికి వీలు లేదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకసారి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇత్తయ్య తీర్మానం ఈరోజు మనం చేసి ఇక్కడి నుంచి మనం వెళ్దాం. మెసేజ్ అప్పుడు అయిపోలేదండి. ఇత్తయ్య చేసిన తీర్మానం, ఏ తీర్మానం అయితే చేశాడో ఆ తీర్మానాన్ని మనము కూడా చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఒకసారి ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయం గురించి, తన శరీరం గురించి, తన రక్తం గురించి, నా శరీరంలో మీకు పాలు కావాలి అని చెప్పి బోధిస్తూ ఉంటే ఇది చూడాలంటే మీరు చూడనక్కర్లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. అది మీరు చూడనక్కర్లేదు, తీనక్కర్లేదు, నేను మాట్లాడతాను. బోధిస్తూ ఉన్నప్పుడు నా శరీరాన్ని మీరు తినాలి అని అన్నారు. అన్నప్పుడు ఇది ఎక్కడ బోధ, ఇది ఎక్కడ వింత అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించడానికి కొంతమంది శిష్యులు వెళ్ళిపోయారు. అనుసరించుకొని ఇది కష్టం అని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారిని చూస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడే ఉన్నటువంటి ఏర్పరచబడిన 12 మంది శిష్యులతో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు సీమోను పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదుము, మా సర్వం నీవే. ఇప్పుడు పాట పాడాం, నా సర్వం నీవే, నా జీవం నీవే. బంగారం అడగలేదు, ఏంటమ్మా గీత, వజ్రాలు అడగలేదు, ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావు. నా యేసయ్యని పాడాం, మంచిదే. పాట పాడావు, చాలా సంతోషం, చాలా రిథమిక్గా చేతులుపుతూ చాలా చక్కగా పాడడం మంచిదే, జాయ్ఫుల్గా పాడడం మంచిదే. ఆ పాటకే పరిమితం కాదు, ఒక పోస్చర్కి పరిమితం కాదు, ఒక సీజన్కి పరిమితం కాదు. ఇట్స్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. శిష్యులను ఉద్దేశించి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా అన్నప్పుడు పేతురు అంటున్నాడు, ఎవని వద్దకు వెళ్తాం ప్రభు అన్నాడు. మాకు దిక్కులేదు ప్రభువా, నిన్ను కాదు అని మరొక ఆప్షన్కి మేము వెళ్తే మాకు దిక్కులేదు, కాబట్టి మిమ్మల్ని అనుసరిస్తాను ప్రభువా అని పేతురు అంటున్నాడు. మనకు తెలుసు ఏలియా పరమునకు కొనిపోబడుతున్నటువంటి సమయం వచ్చింది. ఎలీషాను ఉద్దేశించి, మీ గురువు గారు పరమునకు కొనిపోబడుతున్నాడు, వెళ్ళు మీ గురువు గారి దగ్గరికి అన్నప్పుడు ఏలియా ఎక్కడున్నాడంటే ఆ టైంలో గిల్గాలులో ఉన్నాడు.
గిల్గాల్లో ఉన్నప్పుడు ఎలీషాని ఉద్దేశించి నువ్వు నాతో రాలేవు, కాబట్టి నువ్వు గిల్గాల్లోనే ఉండు అని చెప్పి ఏలియా ఏం చేశాడంటే బేతేలుకి వెళ్ళాడు. ఎలీషా ఏం చేశాడంటే బేతేలుకు కూడా వెళ్ళాడు. బేతేలు నుండి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎరికో వెళ్తున్నానని చెప్పి ఎరికో వెళ్ళిపోయాడు. ఎలీషా ఏలియాతో పాటు ఎరికో కూడా వెళ్ళిపోయాడు. ఎరికో వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాతో రావడానికి వీలేదు, నువ్వు ఇక్కడే ఉన్నాను అని చెప్పి యోర్దానికి వెళ్ళిపోయాడు. ఈ 4 సందర్భాల్లో లేకపోతే ఈ 3 సందర్భాల్లో ఎలీషా అన్న మాట ఏంటంటే యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. ఎలీషా ఏలియాల సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఇత్తాయ్ నువ్వు వెళ్ళిపో, నీకు అనుకూలంగా లేదు ఇక్కడ అన్నప్పుడు ఇత్తయి చేసిన మాట, నేను చచ్చినను బ్రతికినను, నా ఏలిన వాడు నీవు, రాజువగు నీవు ఏ స్థలములో ఉంటావో ఆ స్థలములోనే నేను ఉంటాను తప్ప నాకు మరొక ఆప్షన్ లేదు, నేను మరొక దిక్కు చూడను, మరొక ఆప్షన్ నేను పెట్టుకోను, మరొక వైపు నేను వెనుదిరగను అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎలీషాల జీవితాల గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు గిల్గాల్ నుంచి బేతేలు నుంచి ఎరికో నుంచి యోర్దాను వరకు వెళ్ళే ఆ సందర్భాలలో గురువు గారైనటువంటి ఏలియాతో ఎలీషా మాట్లాడుతున్న మాట ఏంటన్నప్పుడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను. ఇట్స్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ పాడతాం, మంచిదే, దేవా నాకు అనుకూలంగా ఇచ్చావు, నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చావు. ఒకవేళ దేవుడు మన జీవితాల్లో ఒక బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ని అలో చేస్తే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన భక్తి జీవితం ఎలా ఉంది, దేవుని పట్ల మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి. ఎస్ లార్డ్, ఈ పరిస్థితులలో కూడా నిన్నే నమ్ముతాను ప్రభువా, ఈ పరిస్థితుల్లో కూడా నా విశ్వాసం బెణకదు ప్రభువా. మనకు కాలేబు గురించి తెలుసు, నిండు మనసుతో నేను బెదరను ప్రభువా, నేను బెణకను ప్రభువా, నీ మీదే ఆధారపడతాను ప్రభువా అనేటువంటి ఆలోచన మనకు కావాలి అంటున్నాడు. ఇత్తాయి నేను చచ్చినాను బ్రతికినాను, యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడునగు రాజువగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో మనవి చేశాను. శిష్యుల గురించి మనం ఆలోచించాం, ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా, మాకు దిక్కు లేదు, మేము వెళ్ళలేము, మాకు దిక్కు లేదు. ఎలీషాల గురించి మాట్లాడినప్పుడు ఎలీషాల గురించి నేను నిన్ను విడువను అంటున్నాడు. మరొక సందర్భం నయోమి రూతు గురించి ఆలోచించినప్పుడు అన్యురాలైనటువంటి రూతు నయోమితో పాటు రావడానికి వస్తున్నటువంటి క్రమంలో, లేదమ్మా నా పరిస్థితులు చాలా, నన్ను నయోమి అనవద్దు, మారా, చేదు, నా జీవితం అంతా చేదు, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, ఇదిగో భయంకరమైన బిట్టర్ ఎక్స్పీరియన్స్లో నేను ఉన్నాను, మీరు నాతో కూడా మళ్ళా యెరూషలేముకు రావడం అంత శ్రేయస్కరం కాదు, మీరు యవన బిడ్డలు మీరు మరలా మీ దేశంలోనే ఉంటూ మీరు వివాహాలు చేసుకొని మీ సౌఖ్యమైనటువంటి జీవితాన్ని కొనసాగించండి అని చెప్పి అత్త నయోమి ఒక ఆప్షన్ ఇస్తే ఓర్ఫా వెళ్ళిపోయింది. రూత్ అంటుంది అక్కడ మనం గమనిస్తే, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా ఎంత కీడు చేసినా సరే నేను వస్తాను నీతో. ఓకే, అత్తగా నా క్షేమం కోరి ఒకవేళ నేను నీతో వచ్చినప్పుడు మరొక ఛాన్స్ నాకు లేదు, ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్లోనే బ్రతకవలసినది. ఆవిడ అన్నది కదా, మరలా నేను పిల్లలు కానీ నేను మీకు ఇవ్వలేను అన్నది కదా. భవిష్యత్తు ఏంటో క్లియర్గా వివరించి చెప్పింది నయోమి రూతుకు, ఓర్ఫాకు. అయితే రూతు తీసుకున్నటువంటి నిర్ణయం మనం గమనించినప్పుడు అంటూ ఉంది అక్కడ ఒక మాట నేను చదువుతున్నాను. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాడుకొనవద్దు, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మన ఇద్దరిని వేరుపరచాలంటే ఒకటి వేరుపరచాలి. ఈ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ వేరుపరచవు, లేకపోతే భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నప్పుడు ఆ భయానికి నేను భయపడి నేను ఆగిపోను. ఒకవేళ మన ఇద్దరిని వేరుపరచాలంటే అది మరణమే.
అది మరణమే. మరణము తప్ప మొదటి మనల్ని వేరుపరచడానికి వీల్లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఒకలాగా, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మరొకలాగా మన విశ్వాసం ఉండడానికి వీల్లేదు. మన విశ్వాసం ఉండడానికి వీల్లేదు. చచ్చినా బ్రతికినా నా దేవుడే. మరణమైనను జీవమైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ప్రధానులైనను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవు అని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు. మరణమైనను జీవమైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను రాజులైనను లేకపోతే ఇంకేదైనా, ఇప్పుడున్నవి కాదు, ఇప్పుడు నేను ఎదుర్కొనే శ్రమలు కాదు, ఇంతకంటే భయంకరమైన శ్రమలు ఇంకా వచ్చినా వీటన్నిటి నడుమ దేవా నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపేది ఏది లేదు ప్రభువా. నిన్ను అంటి వెంబడిస్తాను ప్రభువా, నిన్ను అంటి వెంబడిస్తాను ప్రభువా. నీతోనే నా జీవితం ప్రభువా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఇది ఇట్స్ ఏ లైఫ్ టైం కమిట్మెంట్. నేను మరలా చెప్తున్నాను, విశ్వాస జీవితం క్రీస్తుతో నడవటం అనేది సిస్టర్ గారు కరెక్టే, ఏదో రెడ్ కార్పెట్ మీద నడిచినట్లుగా ఉండదు. శ్రమలుంటాయి. శ్రమలలో మన విశ్వాసాన్ని కట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. శ్రమల నడుమ నిన్ను ఒక రకంగా పానిక్ సిచ్యుయేషన్కి నెట్టివేసి విడిచిపెడతావా దేవుణ్ణి అడిగే పరిస్థితులు వస్తాయేమో. చచ్చినా బ్రతికినా నేను నీకోసమే ప్రభువా అని చెప్పే విశ్వాసపు అనుభవాలు మనకు కావాలి. ఇదిగో ఇక్కడ ఇత్తయ్య అంటున్నాడు, ఇత్తయ్య మనకు నేర్పిస్తున్నాడు. ఇత్తయ్య తీర్మానం మనతో మాట్లాడుతుంది. ఇది నాన్న ఇత్తయ్య తీర్మానం ఏంటి అని అంటే, ప్రస్తుతం మనం ఎదుర్కొన్నటువంటి సంఘటనల నడుమ ఇత్తయ్య తీర్మానం దినదినము మనతో మాట్లాడాలి. ఇత్తయ్య చేసిన తీర్మానం దినదినము మనతో మాట్లాడాలి. ఆ తీర్మానాన్ని నేను మళ్ళా చదువుతున్నాను. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలినవాడునగు రాజునగు నీ జీవముతోడు. ఏ స్థలమందు నా ఏలినవాడువును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతో మనం వచ్చేసి చచ్చినా బ్రతికినా నీతోనే. పరిస్థితులు అనుకూలంగా ఉన్న, మరుక్షణంలో ప్రాణం పోతుందో అనుకున్నా, ఆ పరిస్థితులలో కూడా నేను నీతో. నాకు మరొక ఆప్షన్ లేదు, మరొక ఆప్షన్ వైపు నేను చూడను అంటున్నాడు. శిష్యులు మాట్లాడారు. శిష్యులు అన్నారు, దేవా ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ప్రభు అంటున్నారు. ఎలీషా అంటున్నాడు, మరణమే నిన్ను విడువను, నీ జీవము యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను విడువను అంటున్నాడు ఎలీషా. రూతు అంటుంది, మరణము తప్ప మనం వేరుపరిచేది మరొకటి లేదు. ఒకవేళ మరణమే వచ్చి, లేకపోతే ఒకవేళ యెహోవా ఎంత కీడు చేసినా ఆ కీడును ఫేస్ చేయడానికి నేను ఇష్టమే, కానీ నీతో రాకుండా నేను ఆగిపోలేను. ఒకవేళ నీతో వస్తే నాకు ఎన్ని శ్రమలు వచ్చినా వచ్చునుగాక, కానీ నేను మాత్రం నా దేశంలోనే నేను ఉండిపోను. నా డెసిషన్ ఏంటి అంటే నేను నీతోనే. నా జీవితం ఎవరితోనంటే నేను నీతోనే. నా శేష జీవితంలో నాకు ఒక హోప్ లేదు, నిరీక్షణ లేదు. నాకు మరొక భర్త లేదా మరొకరితో వివాహం అవుతుందో, లేదా నా జీవితాన్ని ఒక సంతోషదాయకంగా నేను ఊహించుకోవట్లేదు. నాకు తెలుసు ఏం జరుగుతుందో. విషాదం మిగిల్చింది. మన జీవితం కూడా విషాదంగానే ఉండబోతుంది. అయితే నీవు నమ్మిన నీ దేవుని ఆ దేవుని నేను ఆశ్రయిస్తాను. నేను నీతోనే వస్తాను. దట్ ఈస్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్. అలాంటి ఉన్నతమైనటువంటి పిలుపు లేదా అలాంటి ఉన్నతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది రూతు. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంది. అలా మనం ఆలోచించినప్పుడు ఒకసారి చూద్దాం. ఇత్తయి ఇలా దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చినప్పుడు అనుకూలంగా లేవు పరిస్థితులు, అయినప్పటికీ దావీదునే వెంబడిస్తానని నిర్ణయించుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇత్తయి యొక్క ప్రభావం గురించి మనం ఇక్కడ ఆలోచించాలి. ఇత్తయి ఎలాంటి ప్రభావాన్ని చూపించాడు అని అంటే, సమూయేలు 2వ గ్రంథం 15:22 చదివితే, అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చిన గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయారు.
జాగ్రత్తగా ఆ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకు దావీదు ఎప్పుడైతే ఇత్తై తన తీర్మానాన్ని తెలియచేశాడో, తన కమిట్మెంట్ని తెలియచేశాడో, తన దృఢ నిశ్చయాన్ని తెలియచేశాడో, అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చు అని ఇత్తయితో చెప్పిన తర్వాత గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. ఇత్తయితో పాటు తన కుటుంబీకులందరూ, తన కుటుంబం అంతా కూడా సాగిపోయారు. ఎవరితో సాగిపోయారు? దావీదుతో సాగిపోయారు. జాగ్రత్తగా గమనించాలి. ఇత్తయి యొక్క విశ్వాసం గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ వాస్తవానికి ఫిలిస్తీయులు విగ్రహారాధికులు, దాగోను దేవతను ఆరాధించేవారు. ఇప్పుడు ఇత్తయి ఎప్పుడైతే దావీదు చేత ఆకర్షితుడయ్యాడో, ఇత్తయి యొక్క ప్రభావం కుటుంబం మీద పడింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ, అనగా 600 మంది, తన సహోదరులు, తన కుటుంబీకులు 600 మందితో వస్తున్నాడు. ఇక్కడికి వస్తూ ఉన్నాడు. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నా విశ్వాసం నా కొరకే పరిమితమైపోవడానికి వీల్లేదు. నా విశ్వాసం నా కుటుంబ సభ్యులను రక్షించేదిగా నా విశ్వాసం ఉండాలి. నా విశ్వాసం ఆహా ఓహో గొప్ప విశ్వాసి అని నా కుటుంబ సభ్యులు చెప్పుకోవడానికో ఇది ఒక సాక్ష్య జీవితంగా ఉండటానికి మాత్రమే కాదు. నా విశ్వాసం నా కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని రక్షించేదిగా నా విశ్వాసం ఉండాలి. ఇదిగో దావీదు చేత ప్రభావితానికి లోనైనటువంటి ఇత్తయి తన కుటుంబ సభ్యులను తీసుకొని వస్తున్నాడు. నేను ఈ సమయాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ కుటుంబ సభ్యులలో ఇంకా రక్షణ లేని వారి కొరకై, మీ కుటుంబ సభ్యులలో రక్షణ లేని వారి మధ్య నీ సాక్ష్యం ఎలా ఉంది? మీ కుటుంబ సభ్యుల రక్షణార్థమై నీవు చేసే కార్యాలు ఎలా ఉన్నాయి? నీ విశ్వాసం నీ కుటుంబ సభ్యుల మీద ప్రభావితాన్ని చూపించేదిగా ఉందా? నా విశ్వాసం నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ మీద ప్రభావితాన్ని చూపించేదిగా ఉందా? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రతిదినం మన కుటుంబాలలో ఎవరికైతే రక్షణ లేదో వారి రక్షణార్థమై ప్రార్థన చేయగలగాలి. వారి రక్షణార్థమై మన విశ్వాస జీవితాన్ని బట్టి ప్రభావాన్ని చూపించే వారంగా ఉండాలి. ఇదిగో గిత్తయి మన మధ్య నిలబడుతున్నాడు. కుటుంబ సభ్యులను ప్రభావితం చేసినటువంటి విశ్వాసిగా, ఏదో కుటుంబ సభ్యులను ప్రభావితం చేసినటువంటి ఒక వీరుడిగా ఇక్కడ ఇత్తయి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆలోచిద్దాం. నా విశ్వాసం నా మట్టుకే మరణించడానికి, నా మట్టుకే సమాధి చేయబడ్డానికి కాదు మనల్ని పిలిచింది దేవుడు. మన విశ్వాసం మన కుటుంబ సభ్యుల రక్షణార్థమే ఉండాలి. మన విశ్వాసం మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ రక్షణార్థమే ఉండాలి. మన విశ్వాసం మనం ఎక్కడుంటున్నామో అక్కడ ఒక వెలుగుగా ఇతరుల రక్షణార్థమై మన విశ్వాసాన్ని మనం కట్టుకోవాలి అంటూ ఉన్నాడు. అక్కడ ఆ మాటను మనం గమనిస్తే, అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చును గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. అతని కుటుంబీకులందరూ సాగిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? గాతు నుంచి, ఫిలిస్తీ దేశం నుంచి. విశ్వాసము కాని విశ్వాసం, సంస్కృతి కాని సంస్కృతి. ఇప్పుడు ఎవరితో వస్తున్నారని అంటే దావీదుతో నడవటానికి ఇష్టపడ్డారు. ఒకవేళ మన పూర్వీకులు విగ్రహారాధికులుగా ఉన్నట్లయితే, మనం రక్షింపబడినట్లయితే వారితో మనం ఏం వాదన వితర్కాలు మనం చేయని అవసరం లేదు. కానీ నీ విశ్వాసాన్ని బట్టి వారిని ప్రభావితం చేసే వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన మన విశ్వాసం వారిని ప్రభావానికి లోను చేసేదిగా మన విశ్వాసం లేకపోతే మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, మీరు బైబిల్స్లో తీనవసరం లేదు కానీ అంటున్నాడు, తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించుకోవాలంటున్నాడు. సంరక్షణ అన్నప్పుడు అక్కడ ప్రావిడెన్సెస్ గురించి మాట్లాడాడు. ప్రొవైడ్ అనే మాటలు వాడాడు. అలాగే కేర్ అన్నాడు, కన్సర్న్ అన్నాడు. అంటే ప్రావిజన్స్ అంటే ఈ లోకంలో బ్రతకడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చడానికి కన్సర్న్, వనరులు సమకూర్చడానికి కేర్ తీసుకోవడం మాత్రమే కాదు, కానీ వారి సోల్స్ పట్ల నీకు కన్సర్న్ ఉందా? వారి సోల్స్ పట్ల నాకు కన్సర్న్ ఉందా? ఇదిగో ఇత్తయి 600 మందిని
రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు. మనం మనం విశ్వసించాం, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాం. ఇంతవరకు ఎన్ని సోల్స్ని దేవుని కొరకు మనం గెలిచాం. ఇంతవరకు ఎన్ని సోల్స్కి మన విశ్వాస జీవితం ద్వారా ప్రభావానికి గురయ్యాయి. ఒకవేళ గురి కాకపోతుంటే మనం భక్తిగా ఆదివారం వచ్చే వారంగా మాత్రమే కాకుండా వారి రక్షణార్థమై ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. వారి రక్షణ కొరకు పాటు పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మన విశ్వాసం ఎక్స్టెండ్ చేయబడాలి. ఇతరుల రక్షణార్థమై మన విశ్వాసం ఇతరులను రక్షించే క్రమంలో వారు ప్రభావానికి లోనయ్యే విధంగా మన విశ్వాసం ఉండాలి. ఇదిగో ఇత్తయి మనకు నేర్పిస్తున్నాడు. ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటంటే చచ్చినా బ్రతికినా నీకోసమే, నువ్వెక్కడుంటే అక్కడే. అంత మాత్రమే కాదు, నేను నా సహోదరుల కొరకు, నా కుటుంబీకుల కొరకు, నా సహోదరులు, నా కుటుంబీకులను 600 మందిని తీసుకొని వచ్చాను. ఉందా? మన కన్సర్న్ ఉందా? మన కుటుంబంలో ఇంకా రక్షింపబడనటువంటి వారి కొరకై మనకు కన్సర్న్ ఉందా? మన కుటుంబాలలో ఇంకా రక్షణ పొందనటువంటి వారి కొరకై మనం ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారి పట్ల క్రీస్తు ప్రేమను మనం చూపిస్తున్నామా? లేకపోతే ఏదైనా అంతరాలు పెట్టుకొని, ఏదైనా కక్షలు, లేకపోతే మాట పడని తనాన్ని బట్టి, పొసగని స్థితిని బట్టి వారిని ఇంకా శత్రువులను గానో లేకపోతే ఇంకా వెలివేసిన వారుగానో చూస్తూ ఉన్నామా? ఒకవేళ అలాంటి స్థితి ఉంటే క్రీస్తు ప్రేమను బట్టి మనం ప్రభావాన్ని చూపిద్దాం. ఇదిగో అంటున్నాడు ఇక్కడ. అంత మాత్రమే కాదు, ఇత్తయి పొందుకున్న ఉన్నతమైనటువంటి అనుభవాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఇత్తయి పొందుకున్నటువంటి ఉన్నతమైన అనుభవం సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదివినట్లయితే, సైన్యాధిపతిగా లేదా సహస్రాధిపతిగా యూదేతరుడైనటువంటి ఇత్తయి సైన్యంలో ఒక సముచితమైనటువంటి స్థానాన్ని దేవుడిచ్చాడు. యూదేతరుడైనటువంటి ఇత్తయికి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి, ఒక సముచితమైనటువంటి స్థానాన్ని దావీదు ఇత్తయికి ఇచ్చాడు. ఆ 2వ వచనాన్ని చదివితే, జనులను 3 భాగాలుగా చేశారు. అక్కడ 3 భాగాలుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగం, అబీషై చేతి కిందకి ఒక భాగం, ఇత్తయి చేతి కిందకి మరొక భాగం. 3 భాగాలు చేశాడు. జనాలందరినీ 3 భాగాలుగా చేశాడు. 3 భాగాలుగా చేసి 3 భాగాల మీద ఒక్కొక్క భాగాన్ని సైన్యాధిపతిగా లేదా సహస్రాధిపతిగా నియమించాడు. అందులో మోయాబు ఒకడు, అబీషై ఒకడు, వారితో పాటుగా యూదేతరుడైనటువంటి ఇత్తయి ఒకడు. దావీదు ఇత్తయిని ఉన్నత స్థితిలో కూర్చున్నబెట్టిన స్థితి కనిపిస్తూ ఉంది. 5వ వచనం చదివినప్పుడు ఈ యోవాబు అబీషై ఇత్తయిలను పిలిపించి అంటున్నాడు, నా నిమిత్తం యవనుడైనటువంటి అబీషై పట్ల కనికరాన్ని చూపించండి, చంపవద్దని బ్రతిమలాడుకుంటున్నాడు. ఏదేమైనప్పటికీ ఇత్తయి గురించి మనం ఆలోచించినప్పుడు నమ్మకానికి, విధేయతకు ఒక నిలువెత్తు నిదర్శనంగా ఇత్తయి మనకు కనిపిస్తున్నాడు. ఒక నమ్మకానికి, ఒక విధేయతకు ఒక నిలువెత్తు నిదర్శనంగా ఇత్తయి మనకు కనిపిస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. రక్షింపబడిన మనం మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూనే, క్రీస్తుతో శ్రమలలో క్రీస్తును అనుసరిస్తూనే మన కుటుంబం, మన సహోదరుల రక్షణార్థమై మనం ప్రభావితాన్ని చూపిస్తున్నామా లేదా? ఇక్కడ ఇత్తయి దావీదుని ఎలాగో అనుసరించాడో, ఇత్తయి దావీదుని ఏ విధంగా వెంబడించాడో, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడించే క్రమంలో ఏ మేరకు ఆయన అంటి వెంబడిస్తున్నాం, ఏ మేరకు పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మన విశ్వాస జీవితాలు ఏ విధంగా మనం కట్టుకుంటున్నాం. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడిన మనం ఒక నిర్ణయం చేసుకుందాం. ఇత్తయి తీర్మానాన్ని నేను మరలా చదువుతున్నాను. ఈ తీర్మానం మనం చేసుకొని, ఈ తీర్మానంతో మాత్రమే కాదు కానీ మన 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 కుటుంబాలలో, మన ఇరుగు పొరుగు వారికి, మన సహోదరులకు నా విశ్వాసం ప్రభావాన్ని చూపించేదిగా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేసుకొని వెళ్దాం. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నిలపబోతూ ఉన్నాడు. ఇత్తయిని సైన్యాధ్యక్షునిగా, ఒక సహస్రాధిపతిగా ఇత్తయిని నియమించాడు. ఆ వచనాన్ని నేను మరలా చదువుతున్నాను. నేను చచ్చినాను బ్రతికినను. ఇది అందరం కలిసి చెప్దామా? ఇత్తయి మాట మాత్రమే కాదు,
మనం అందరం కలిసి చదువుదాం. ఒకసారి మీ బైబిల్స్ ఉంటే తప్పకుండా ఓపెన్ చేయండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. ఇత్తయి దగ్గర నేను లేకపోతే మీ పేరు పెట్టుకొని అది చదువుకుందాం. ఇత్తయి అంటూ ఉన్నాడు. అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి ఒకే ఆలోచనతో నేను స్టార్ట్ చేస్తాను. నాతో కలిసి మీరు చదవాలని మనం చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. నేను చచ్చినను బ్రతికినను. కలిసి చదువుదాం. నేను చచ్చినను బ్రతికినను, యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడును రాజునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాను. చెప్దామా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుందాం. ఇత్తయి గురించి విన్నాం. అయితే ఇత్తయి యొక్క లక్షణాలను, యూదేతరుడైనటువంటి ఇత్తయి యొక్క లక్షణాలను, ఇత్తయి యొక్క తీర్మానాన్ని, ఇత్తయి యొక్క ప్రభావాన్ని మనం ఆలోచిస్తూ ప్రార్థన చేద్దాం.